ఈరోజు వెనుక మీకు కథనం చూస్తే అర్థమవుతుండొచ్చు. ఇది రెస్పాన్స్ టు ఫేక్ ఎకనామిక్ నెరేటివ్స్ అగెయిన్స్ట్ ది మోడీ గవర్నమెంట్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఫైనాన్షియల్ ఫ్యూచర్. యాక్చువల్గా గత ఎన్నికల నుంచే మనం గమనిస్తున్నట్టయితే మనకి ఫేక్ నెరేటివ్స్ అనేది దేశవ్యాప్తంగా అంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, కొంతమంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఈ భారతదేశం యొక్క ఎదుగుదలని నచ్చని వ్యక్తులు ఈ ఫేక్ నెరేటివ్స్ని ఎక్కువగా అంటే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకంటే భారతదేశము ప్రపంచంలో థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అండ్ థర్డ్ హైయెస్ట్ ఎకానమీ అన్నమాట. సో ఇది జీర్ణించుకోనేటువంటి వ్యక్తులు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన దేశం మీద అక్కసు వెళ్ళబోసుకుంటున్నారు. సో ఎందుకో అంటే మనకు తెలుసు, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లోనే ఉండాలి. వాళ్ళ యొక్క ఈ ఫేక్ ఏదైతే ఎకానమీ ఉందో వాళ్ళు నిజంగా వాళ్ళ అప్పులకు కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎకానమీ జనరేషన్కి కావచ్చు, వాళ్ళు ముద్రిస్తున్నటువంటి ఈ కరెన్సీకి ఎలాంటి పొంతన ఉండదు. కానీ మన దేశంలో ఆ విధంగా కాకుండా మనము రియల్గా మన దగ్గర ఎకానమీ ఎంత జనరేట్ అవుతుంది, మనము ఎంత కరెన్సీని కరెన్సీ రేషియోకి కరెన్సీ ఎంత ముద్రించాలో ఒక విధానపరమైనటువంటి లెక్కలు ఉంటుంటాయి. సో అలా కాకుండా డాలర్ మనము ఎప్పుడైతే ఈ అమెరికా విషయం కావచ్చు, లేకపోతే ఇతర దేశాల విషయాలని యూరోప్ విషయానికి వస్తే అమెరికా ఏదైనా ఆ డాలర్ పేరుతోని తన ఇతర దేశాలన్నింటినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఈ ఫేక్ నెరేటివ్స్ని తాను రన్ చేస్తుంటుంది. అదేవిధంగా మనము ఈ జార్జ్ సోరోస్ లాంటి ఒక వ్యక్తిని పెంచి వేరే దేశాల మీద అక్కడ ఉండేటువంటి ఎకానమీని సర్వనాశనం చేసి, లేకపోతే వాళ్ళకు అనుగుణమైనటువంటి నాయకులను పెట్టుకొని ఇప్పుడు మనము రీసెంట్గా చూసినాం భారతదేశాన్ని అతలాకుతలం చేయడానికి మన చుట్టుముట్టున్నటువంటి దేశాలన్నింటినీ సర్వ విధాలుగా ప్రయత్నం చేసింది. శ్రీలంకను చూసుకున్నా, పాకిస్తాన్ను చూసుకున్నా, పాకిస్తాను మనకి కొరకరాని కొయ్యలాగా లేకపోతే పక్కల బల్లెంలాగా తయారు చేసింది. అదేవిధంగా రీసెంట్గా బంగ్లాదేశ్ విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి చేసిండు అన్నట్టు బంగ్లాదేశ్ విషయంలో అమెరికా ఏదో చేయబోయి షేక్ హసీనాని తొలగిస్తే మనకి అంటే షేక్ హసీనా భారతదేశానికి అనుగుణంగా ఉందని చెప్పేసి, తనకు చెప్పినట్టు వింటలేదని చెప్పేసి భారతదేశాన్ని ఒక అస్థిరపరిచే విధంగా బంగ్లాదేశ్లో షేక్ హసీనాను దించేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మనకి చెప్పినట్టుంటుంది. అప్పుడు భారత్ని కొద్దిగా ఆర్థికంగా కావచ్చు, జియోపొలిటికల్గా కావచ్చు దెబ్బతీయవచ్చు అని చెప్పేసి ఊహించి తను ఒకటి చేసింది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే షేక్ హసీనా దిగిపోయిన తర్వాత, యూనస్ వచ్చిన తర్వాత కంప్లీట్గా చైనాకి దగ్గర అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ బంగ్లాదేశ్ ఈరోజు ఆర్టిలరీ గన్స్ కావచ్చు, లేకపోతే మిషనరీస్ కావచ్చు, యుద్ధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటుంది అండ్ పాకిస్తాన్ నుంచి కొంటుంది అండ్ ఇటు చైనాకి దగ్గర అవుతున్నది. కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుగు కూసిపోయినట్టు మనకు బంగ్లాదేశ్ విషయంలో అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి చేయబోతే ఒకటి అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ లేదా చైనాకి దగ్గర కావద్దు అనే ఈ విషయాన్ని తీసుకుంటే ఏకంగా చైనాకి దగ్గర అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏమైపోయింది, లబోదిబోమని అమెరికా మళ్ళీ మన నరేంద్ర మోడీ గారి దగ్గరికి రావడం జరిగింది.
మళ్ళీ ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరుగుతున్నారు. ఒక విషయాన్ని గమనిస్తే, ఏ దేశమైతే లేకపోతే ప్రపంచంలో ఒక దేశం పైకి రావాలంటే లేకపోతే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అది ఏ దేశం యొక్క ప్రగతిని ఆపలేరు అని చెప్పేసి రుజువు అవుతుంటుంది. ఎందుకంటే ఒక దేశం ఎన్ని కష్టాలు వస్తుంటే, వ్యక్తికైనా దేశానికైనా ఎన్ని కష్టాలు వస్తుంటే అంత ఎదుగుదలకు ఆస్కారం ఉంది అని అర్థం. ఇదే విధంగా ఈరోజు భారత్ని చూసుకుంటే మనకి చాలా కష్టాలు, చాలా దేశాలు మనల్ని కష్టాలు పెట్టడానికి లేకపోతే మనల్ని మన యొక్క ఆర్థిక ఎదుగుదలను కావచ్చు లేకపోతే భారతదేశ ఉన్నతిని దాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దాన్నే ప్రాబ్లమ్స్ అంటాం. ఎప్పుడైతే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయో ఆ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తామో ఆ దేశం యొక్క ప్రగతి ఇంకా ముందుకెళ్తుంది. ఫార్చునేట్లీ ఇప్పుడున్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి నాయకత్వము గట్టి నాయకత్వం. అందుకే చాలా దేశాల్లో ఈ అమెరికా లాంటి దేశము ఒక పప్పెట్ని తన చెప్పు చేతుల్లో తాను చెప్పినట్టు వినే విధంగా ఉండేటువంటి ఏమీ రాని ఈ మొద్దు సుద్దలని పెట్టుకోవాలని చూస్తారు. అందుకే షేక్ హసీనా కాస్తో కూస్తో షేక్ హసీనా వచ్చిన తర్వాత 3 దశాబ్దాలుగా తన దేశాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించింది. తాను చెప్పినట్టు వినే రకం కాదు, అమెరికా చెప్తే వినే రకం కాదు. అందుకే షేక్ హసీనాను దించేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి భారత్ను కూడా లాస్ట్ ఎలక్షన్ నుంచి చెప్తున్నాను కదా, మనకి ఇక్కడ జార్జ్ సోరోస్ అనే వ్యక్తి ఇక్కడ అదానీ కావచ్చు లేకపోతే సెబీ చైర్మన్ మీద అపవాదులు వేసి, అదే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు భారతదేశం యొక్క ఎకానమీ ఏదైతే గ్రోత్ ఉందో ఈ ఎకానమీ గ్రోత్ రియల్ కాదు, అంతా ఫేక్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో మనకు డీటెయిల్స్కి వెళ్తే ఏమేం చెప్తున్నారు అనేది ఒకసారి గమనిస్తే మనకి మెయిన్గా అపోజిషన్ పార్టీస్. ఈ అపోజిషన్ పార్టీస్ గత ఎలక్షన్స్లో చూసినాం మనం ఏది చెప్పినా అంటే ఒక రాజ్యాంగం మారుస్తారు అని చెప్పేసి ఖత్రేమే అని చెప్పేసి ఒక ఫేక్ నెరేషన్ చేయడం జరిగింది. అది ఎంతగా ప్రభావితం చూపిందో మనకు తెలుసు. సో అపోజిషన్ పార్టీసు, ఎన్జిఓస్ అండ్ గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ అవి ఏం చెప్తాయి అంటే, ఇప్పుడు ద మోడీ గవర్నమెంట్స్ హెఫ్టీ లోన్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎకానమీస్ డిక్లైన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ వల్ల మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతాయి అని చెప్పేసి ఒక ఫేక్ నెరేటివ్ రన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియా విల్ సూన్ బి ఏ ఎకనామికల్లీ ఫెయిలింగ్ నేషన్. ఇండియా మన ఆర్థికంగా అధపాతాలకు పోతుందని చెప్పేసి వీళ్ళు నెరేషన్. మనం ఈరోజు చూస్తున్నాం, గత 10 సంవత్సరాల నుంచి ఒకప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఎలా ఉండే, ఒకప్పుడు ఇంపోర్ట్స్ ఎలా ఉండే, మన జీడిపి ఎలా ఉండే, మనం ఈరోజు ఎంతవరకు వెళ్ళినాము అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్ 2014 ఇండియాస్ టోటల్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్ వర్ అప్రాక్సిమేట్లీ 314 బిలియన్. ఒకప్పుడు 2014 వరకు 314 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్స్ ఉండే. కానీ ఈరోజు ఎంతవరకు వచ్చింది? 776.7 బిలియన్ డాలర్స్కి చేరుకుంది. సో వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రోత్, ఇండియా ఈజ్ హోమ్ టు 111 యూనికార్న్స్ విత్ కంబైన్డ్ వాల్యుయేషన్ ఆఫ్ 349.67 బిలియన్. ఒకప్పుడు భారతదేశంలో యూనికాన్ అనేది అసలు యూనికాన్ అనే మాటనే లేకుండే. స్టార్టప్స్ 2014 కంటే ముందు స్టార్టప్ అనే ఎకో సిస్టమే లేకుండే. 2014 తర్వాత మనకి మేక్ ఇన్ ఇండియా అనే ఒక కాన్సెప్ట్తోని, ఆత్మనిర్భర్ భారత్ అనే కాన్సెప్ట్తోని మనకి ఇక్కడ స్టార్టప్స్కి అవకాశం కల్పించే విధంగా యూత్ని ప్రోత్సాహం కల్పించడం జరిగింది.
సో కాబట్టి ఇండియా అనేది ముందుకెళ్తుంది. మనకి ఎక్స్పోర్ట్స్లో మనకు టెక్స్టైల్ తీసుకోండి, జెమ్స్ తీసుకోండి, లేకపోతే మిషనరీస్ తీసుకోండి, లెదర్ గూడ్స్ తీసుకున్నా, లేకపోతే ఈరోజు అంతెందుకు మనము డిఫెన్స్ వార్షిప్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మిసైల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రాడార్ సిస్టమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు మనము లోన్స్ తీసుకునేది, ఇప్పుడు లోన్స్ వేరే కంట్రీస్ కూడా ఇస్తున్నాం. ఇది భారతదేశం ముందుకెళ్తుందని తెలియజేయడానికి సిగ్నల్స్. సో ఇది మీరు ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచించండి.